అయిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరికి తెలియదు. ఊరికి పోవు త్రోవ ఎరగని వారి బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాస పడుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికుడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, జీవాధిపతి, సర్వలోక రక్షక, సర్వ మానవాళి కొరకు మానవతారం ఎత్తి ఏ పాపం ఎరగని మీరు నాయన మనిషి యొక్క సర్వమానవాళి యొక్క జన్మ కర్మ పాపముల పరిహారార్థమై కలవరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మళ్ళా 3 దినాలు లేచి పరలోకమునకు ఆరోహణుడై మళ్ళా మా కొరకు ఈ లోకంలో నీ కొరకు సిద్ధపడ్డ వారిని తీసుకెళ్ళడానికై మళ్ళా తిరిగి రాన్న మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ ప్రియ బిడ్డల యొక్క గృహంలో చేరి నిన్ను స్తుతిస్తూ నీ మాట వినడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఎవరైతే నీ మాట వింటున్నారో వారందరినీ కనికరించండి. నీ వాక్యం వెల్లడగుడ తోడనే వెలుగు కలుగునది, తెలివి లేని వారికి తెలివి కలిగించును అన్నారు. నీ వాక్యమే లేకపోతే మేము ఇలా బ్రతకలేవు నాయనా. నీ వాక్యం లేకపోతే లోకం ఒక గమ్యం లేకుండా తిరుగును. మీ వాక్యమే మాకు గమ్యం ఏర్పాటు చేసింది. దయపాలించి నీ పరిశుద్ధ వాక్యము చేత మాతో మాట్లాడమని, ఆయా ప్రాంతాల నుండి వింటున్న బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ఘనపరిచి ఆరాధించి వేడుకొని చుట్టున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చున్నాం. ప్రభువునందు దేవుని పిల్లలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రసంగి గ్రంథము ఒక విజ్ఞాన గ్రంథం మానవునికి. అందుకని ఈ ప్రసంగి గ్రంథములో జ్ఞానము 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 అని చాలా పర్యాయాలు మాట్లాడుతూ వస్తుంది. మీరు మొదటి అధ్యాయం నుండి లెక్క పెడితే దరిదాపు చాలా పర్యాయాలు. మీకు ఓపుకుంటే నేనే అసలు మీకు గుర్తు చేస్తా. జ్ఞానము చేత, జ్ఞానము, జ్ఞానమును, జ్ఞానాభ్యాసము, జ్ఞానము, నా జ్ఞానము, జ్ఞానము, జ్ఞానం, ఇలాగ జ్ఞానము జ్ఞానమని దరిదాపు నేను ఈ 12 అధ్యాయాలు చదువుతూ, అనేక పర్యాయాలు చదువుతూ ఇవన్నీ నేను హైలైట్ చేసుకున్నా. జ్ఞానం అనే మాట. బైబిలే పెద్ద విజ్ఞాన గ్రంథం. చాలామందికి ఏ జ్ఞానము, ఆఖరికి దైవ జ్ఞానము తెలియదాయే పూర్తిగా. అలాగని చెప్పి లోకంలో జ్ఞానము, లోక జ్ఞానము తెలియదాయే. వాళ్ళకి ఏదో ఒక విషయం తెలిసి దాన్నే పట్టుకుని వేలాడుతూ తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టు, కుందేలుకి 3 కాళ్ళు ఎందుకు ఉంటాయరా అంటే నా కుందేలుకి 3 ఉంటాయని వాడట మూర్ఖుడు. కొన్నిసార్లు చాలామందికి విషయ పరిజ్ఞానం ఏమీ తెలియకపోయినా సరే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అందుకనే ఈ లోకంలో సర్వజ్ఞాని ఎవరు లేరు, కానీ దేవుడు అక్కడే జ్ఞాని. అందుకే మానవుడి జీవితంలో ఏది సంపాదించినా సంపాదించకపోయినా జ్ఞానం సంపాదించాలి అంటాడు. జ్ఞానము అనే మాటకు అర్థం ఏంటనంటే ఇతరుల్ని పాడు చేసే తెలివి కాదు, నిన్ను నువ్వు కాపాడుకుంటూ నిన్ను బాగు చేసుకుంటే జ్ఞానము. జ్ఞానం ఉందంటే అర్థం ఏంటనంటే ఆ వ్యక్తి కాపాడుకోవాలి, ఆ వ్యక్తి బాగుండాలి. ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని చెడిపోవటం జ్ఞానం కాదు. చాలా తెలివైనోడు కానీ ఏదో దురలవాటుకు లోనైపోతాడు. చాలా తెలివైనోడు దుష్ట సాంగత్యంతో తిరుగుతాడు. జ్ఞానం అయితే ఉంది కానీ కొన్ని బుద్ధిహీనమైన పనులు అయితే చేస్తూ ఉంటాడు. అది తెలివేంటి, అదే జ్ఞానము అని అంటే మామూలుగా ఈ లోకంలో ఏదో జ్ఞానం ఉంది కానీ తను తాను కట్టుకునే జ్ఞానం అయితే లేదు. జ్ఞాని అనేవాడు ప్రధానంగా మొట్టమొదటిగా దేవుణ్ణి అయితే విసర్జించకూడదు. దేవుని విసర్జించేవాడు అజ్ఞాని అంటాడు, జ్ఞానము లేనివాడు అంటాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 32వ వచనం చూడండి.
సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32. జ్ఞానము లేనివాడు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమవుతారు. జ్ఞానం ఉంది అన్నవాడు దేవుణ్ణి మరి పట్టించుకోవాలి. పెద్ద తెలివని చెప్పుకుంటూ దేవుళ్ళు అవసరం లేకుండా తిరుగుతావు. ఇంకే తెలివేటది? దేవుడు అవసరం లేకుండా తిరిగేవాడు తెలివైనవాడు కాదు. దేవుడు ఎవరో పరిశీలనగా తెలుసుకుంటే ఆ జ్ఞానం ఉండాలి. దేవుణ్ణి కాదనుకోవటం, దేవుణ్ణి ఇగ్నోర్ చేయటం జ్ఞానం కాదు, అది అజ్ఞానం. ఇది మొదటి విషయం. జ్ఞాని అనేవాడు ముందు దేవుణ్ణి ఏం చేయాలంటే విసర్జించకూడదు. ఇది మొదటి విషయం. జ్ఞానవంతురాలనగా జ్ఞాని అనగా దేవుణ్ణి విసర్జించటం అది జ్ఞాని యొక్క లక్షణం కాదు. దేవుణ్ణి అనే ఆ గొప్ప విషయాన్ని వదిలేసుకున్నాడనంటే అతడు జ్ఞాని కాదు, అజ్ఞాని. నాకు దేవుడు ఏంట్రా ఇప్పుడు ఈ వయసులో, వీళ్ళు ఎంజాయ్ అంటే ఏ ఎంజాయ్ తర్వాత నువ్వు చేసిన తర్వాత రేపొద్దు నరకాగ్నిలో పడి ఏడుస్తావు. జ్ఞాని అనేవాడు ముందు దేవుణ్ణి విసర్జించకూడదు. ఇది మొదటి విషయం. రెండవది, జ్ఞాని అయినవాడు పాతాళం తప్పించుకుని జీవ మార్గాన్ని నడుచుకోవాలంట. సామెతలు 15:24 చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24 క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము నడుచుకును. ఇది జ్ఞాని యొక్క రెండవ లక్షణం. రెండవది, దేవుణ్ణి విసర్జించకూడదు. రెండవది, పాతాళం తప్పించుకోవడానికి జీవ మార్గాన్ని నడుచుకోవాలి, దాంట్లో నడవాలి. నీకు నచ్చిన మార్గంలో నడుస్తూ నరకాగ్ని ప్రయాణం చేయటం జ్ఞాని యొక్క లక్షణం కాదు. ఇలాగ జ్ఞానికి ఉండవలసిన లక్షణాలు ఇంకా చాలా చెప్తాడు. కొన్ని నేను 3-4 విషయాలు గుర్తు చేస్తాను. తర్వాత 3వ విషయం ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం చూడండి. జ్ఞానునికి బుద్ధిహీనునికి తేడా చెప్పాడు. సామెతలు 15:2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యాల్ని కొమ్మరిస్తాడు. జ్ఞాని అనేవాడు ఏం చేయాలంటే మనోహరమైన అంటే ఉన్నతమైన, మనోహరం అంటే ఏంటి చెప్పండి? ముగ్ధ. మనోహరం అంటే ప్లెజెంట్ లేదా ఒక ఉన్నతమైన విషయం. జ్ఞాని అనేవాడు నాలుగు బూతులు మాట్లాడకూడదు, నోరుతో ఒక్కొక్కడు పచ్చి బూతులు మాట్లాడుతాడు. అలాగే కొంతమంది లేనిపోయిన అబద్ధాలు అన్నీ మాట్లాడి అవతల వాడిని ముంచి పాడేస్తాడు. అది జ్ఞాని యొక్క లక్షణం కాదు. జ్ఞాని అయిన వాని నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలకాల. ఇంకా జ్ఞాని కాదనుకుంటే అతను ఎలాంటోడు అనే దానికి ఆ కింద చెప్పేశాడు. బుద్ధిహీనుడు అనేవాడు నోరు మూఢవాక్యములు కుమ్మరిస్తా. అంటే అప్పుడో మనం ఏదో మూఢత్వం చేస్తాడు. ఆడి మీద వీడి మీద ఎప్పుడు చూసినా ఎవడు కొంప కూలుద్దామా, ఎవడి జీవితాన్ని నాశనం చేద్దామా, నీకు నువ్వు నాశనం అవుతూ ఇంకొకటి నాశనం చేయడానికి చేద్దామని నీకు బుద్ధిహీనుడు అంటాడు. ఇక్కడ జ్ఞాని మూడవ పని ఒకటి ఉంది. జ్ఞాని అనేవాడు ఒక గొప్ప అంశాలు పలకటమే కాదు, ఇతరులను కూడా ఏం చేయాలంటే రక్షించాలి. జ్ఞాని ఏం చేయాలంటే ఇతరుల్ని రక్షించాలి. ఇతరులని రక్షణ పట్టించుకునేవాడు వాడు జ్ఞాని కాదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం చూడండి. సామెతలు 11:30 నీతిమంతులు ఇచ్చు ఫలము, నీతిమంతులు ఇచ్చు ఫలము ఏడు చెప్పండి? జీవవృక్షం. అయ్యా, అది జ్ఞానం గలవాడు చేసే పని ఏంటి చెప్పండి? ఇతరుల్ని రక్షించాలి. ఇఫ్ యు ఆర్ వైజ్ పర్సన్ యు మస్ట్ బి సేవ్ సమ్. నువ్వు నిజంగానే తెలివైన వాడు అన్నప్పుడు ఏం చేయాలంటే కొంతమందిని నువ్వు రక్షించాలి. అలాగే
దేవుని నామాన్ని పట్టించుకుని, ఇందాక చెప్పాం కదా, దేవుని గణపరిచేవాడు జ్ఞాని అనే మాట. మీకా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. మీకా గ్రంథము 6:9. మీకా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆలకించుడి అమ్మ, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు, జ్ఞానము గలవాడి నీ నామమును లక్ష్య పెట్టును. వార్తను శిక్షణ నిర్ణయించిన వాడిని గూర్చిన వార్తను ఆలకించుడు. జ్ఞానం గలవాడి నీ నామాన్ని లక్ష్య పెడతాడు. అందరూ దేవుని నామాన్ని లక్ష్య పెట్టరు, దేవుని పట్టించుకోరు. దేవుని విసర్జించిన వాడు అజ్ఞాని, బుద్ధిహీనుడు అన్నమాట. దేవుడనే పదమే వద్దనుకున్నవాడు అంత బుద్ధిహీనుడి లోకంలో ఎవలేడు. డబ్బు సంపాదించే బుద్ధి ఉండొచ్చు, ఉద్యోగం చేసే బుద్ధి ఉండొచ్చు, అది ఏదో బుద్ధి అనుకుంటున్నారు కానీ బుద్ధి కాదు, బ్రతికే తెలివి. అది అసలైన తెలివి ఏంటంటే దేవుణ్ణి విసర్జించకుండా ఉండేది. దేవుణ్ణి కాదు అనుకున్న ఏ ఒక్క వ్యక్తి కూడా అజ్ఞాని అంటది బైబిల్. రెండవది, క్రింద పాతాళం ఉంది. లోకంలో పాపం చేసే ప్రతివాడు పాతాళానికి వెళ్తాడు. త్రాగుడు, శారీరక పాపములు, జోదము, ఇతరులని పాడు చేసే విషయం, ఇతరత్ర ఇవన్నీ అతడి జీవితాన్ని నరకాగ్నికి నడిపిస్తాడు. ఆ వ్యక్తి నరకాగ్ని, పాతాళానికి వెళ్తాడు. నరకాగ్నికి వెళ్ళే వాళ్ళ జాబితా బైబిల్లో చాలా చోట్ల చెప్పాడు. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. అందుకని క్రింద ఉన్న పాతాళమును తప్పించుకునేవాడు జ్ఞాని. మూడోది ఏమని చెప్పండి, జ్ఞానాంశములు. మనోహరమైన జ్ఞానాంశములు ఏం చేస్తారు? వాళ్ళు పలుకుతారు. అది మూడోది. నాలుగోది చెప్పండి, ఇతరులను ఏం చేస్తారు? రక్షణలో నడిపిస్తారు. ఇతరుల రక్షణలో. కొంతమంది వాళ్ళకు వాళ్ళు కట్టుకునేది లేదు, ఇతరులని కట్టేది లేదు. ఎప్పుడు చూసిన ఇతరులను ఎలాగోలాగ పాడు చేయటం వాళ్ళ పని. వాళ్ళకు వాళ్ళు పాడు చేసుకోవటం, ఇతరులని పాడు చేయటం, అదొక జీవితమా? అది కాదు. అందుకనే సామెతల గ్రంథంలో ఈ మాట చాలా చోట్ల చెప్పుకుంటూ వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. జ్ఞాని అయిన వాడికి ఏమేం జరుగుతుందో అని అంటే, జ్ఞానం వల్ల ఏం జరుగుతుందో కూడా చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతలు 24:3. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. చూసారా, జ్ఞానం వలన ఇల్లు ఏమవుద్ది? కట్టబడుతుంది. ఇల్లంతా ఊడబీకి ఈదులో పెట్టుకుని అప్పులు పాలు చేసుకొని, నాకు ఒక వ్యక్తి తెలుసు, ఒక యవ్వనస్తుడు. వాళ్ళ అమ్మ సంపాదన, వాళ్ళ నాన్న సంపాదన, ఆడి సంపాదన మొత్తం అంతా నాశనం చేసి, ఉన్న ఇల్లు అంతా అమ్మించేసి, ఆఖరికి వాళ్ళని రోడ్డు పాడేసి, వాళ్ళు మానసికంగా కృంగిపోయేలా చేశాడు. అదే మగోడు అని చెప్పుకుంటుంది. ఏదా ఇల్లంతా రోడ్డు వాళ్ళు చేసి, తండ్రి యొక్క కష్టార్జితం, తండ్రి కష్టార్జితం సర్వనాశనం చేసేవాడు. వాడు మనిషి అనే మాటకు అర్థమే లేదా. అందుకనే ఇల్లు కూడా బెరుక్కునేవాడు జ్ఞాని కాదు. అందుకని సామెతలు 14:1 కూడా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు ఊడబెరుక్కును. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది అనుకుంటే, కొంతమంది 3 ఇల్లు ఊడబెరుక్కుని రోడ్డు పాలు చేసుకుంటారు, అప్పులు పాలు చేసి, తల్లిదండ్రులకు నీళ్ళు లేకుండా. నేను ఒక ఊరు వెళ్ళాను, ఏలేశ్వరం దగ్గర ఒక ఊరు. ఆ ఊరు వెళ్తే 2 ముసలి వాళ్ళు వచ్చి, బాబు కూలి పని చేసుకునే వ్యక్తులము, మా కుమారుడు వచ్చి వాడు ఎదిగిన తర్వాత మాకున్న గుడిసె అమ్మేసి మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. ఈ వయసులో ఏం బ్రతకాలో అర్థం కాకుండా అయిపోయాం. ఏదో గూడు ఉంటే గెంజి దాగి పడుకుందు, కనీసం ఆ గూడు లేకుండా చేసేసాడు. ఎంత అజ్ఞానంగా ఉన్నారో చూడండి. కొంతమంది యవ్వనస్తులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులని బాధ పెట్టి, ఇల్లుని బాధ పెట్టి, ఏదో నేను బతుకుతున్నాను అనుకుంటారు. ఏంటో బతుకు? అది జీవితం కాదు. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును. నీ మాటలు, నీ క్రియలు, నీ పద్ధతులు ఒక వ్యక్తిని కట్టాలా, ఒక వ్యక్తిని పడగొట్టకూడదు. అందుకనే జ్ఞానం ఎలాగొస్తుంది అనే విషయం నేను చెప్తలేదు, కానీ జ్ఞాని అనేవాడు ఎలాగ ఉంటాడు అనేది బైబిల్లో
ఉండదు. ఇంకా చాలా ఉన్నాయి. జ్ఞానవంతులు చేసే పనులన్నీ కూడా మరి ఎలా ఉంటాయి, జ్ఞానవంతులు ఏ రీతిగా చేస్తారని. కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రమే మీకు గుర్తు చేశా. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయములో మాట్లాడుతూ ఒక చక్కటి విషయాలు చెప్తూ, అక్కడ కూడా ఆ 10వ అధ్యాయంలో జ్ఞానం గురించే మాట్లాడతాడు. దరిదాపు ఆ అధ్యాయంలో 3 పర్యాయాలు 4 జ్ఞానము అనే మాట చెప్పాడు. ఉదాహరణకి 10:1 చూడండి. ముఖావాని తైలములు చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. బుద్ధిహీనత కొంచెం ఉంటే జ్ఞానము ఘనత తేలిపోద్దట. అన్ని విషయాలు బాగున్నాయి, కానీ కొన్ని విషయాల్లో బుద్ధిహీనుడు. కానీ అంత జ్ఞానం ఉంటే ఏం ప్రయోజనం? నాకు ఒక చిన్న బుద్ధిహీనత జ్ఞానాన్ని ఘనతను తేలగొట్టించింది. కొంచెం ఆ యొక్క విధానమే ఇతని జీవితాన్ని నాశనం చేసేసింది. 92వ వచనం, జ్ఞాని యొక్క హృదయము తన కుడి చేతిని ఆడించును, బుద్ధిహీన హృదయం అతని ఎడమ చేతిని ఆడించు. అదనమాట. పురసై చేసే పని అన్ని చెడు కార్యాలని ఒక లోకోక్తి. ఎడమ చేయి అన్ని పనికిమాల పనులు చేస్తుందట, మంచి పని ఎప్పుడు చేయదండి. అందుకనే ఎడమ చేయి ఆ ఓటం కావాలని కొంచెం మాట్లాడితే రకరకాలు మాట్లాడతారు. అవి ఎక్కువ విస్తరించకూడదు. కానీ మళ్ళీ ఎడమ చేయి ఓటం కాలం మీరు అంటారు అనుకుంటారు. కానీ అక్కడ మరి ఎందుకో ఈ మాట ఎడమ చేయి ఓటం ఉన్న వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. అదే జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును అంటాడు. 12వ మాట చూడండి, 10:12, జ్ఞానిని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీన నోరు వానిని మృంగివేయును. ఇలా చెప్పుతూ 14-15లో కీలకమైన అంశం చెప్తా ఉన్నాడు. ఏంటదంటే, కలగబోవున్నది ఏదో మనుషులు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. అది ఒక కీలకమైన ఒక మిస్టరీ చెప్తున్నాడు ఇక్కడ. ఏం జరుగుద్దో తెలియకుండానే కొంతమంది ఏమీ తెలియకుండా బుద్ధిహీనంగా మాట్లాడతారట. వాళ్ళని బుద్ధిహీనులు అంటాడు. విస్తారంగా మాట్లాడుతుంటారు. కలగబోవున్నది ఏదో ఎరగకపోయినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. జరిగే దాని గురించి, ఫ్యూచర్ గురించి చాలామందికి తెలియదు. వాక్యంలో రాయబడ్డ సంగతులు ఎన్నో ఉన్నాయి. కొంతమంది ఏ గ్రంథం చదవరు, ఏ పుస్తకం చదవకుండా నోరుందని డబ్బా అని మాట్లాడేది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి అడ్డమైనోడు, ఏ గ్రంథ జ్ఞానం లేనోడు మాట్లాడేటివే. శాస్త్రజ్ఞానం లేని ప్రతివాడు ఏదోడు పట్టుకోవటం, వాగటం. అది సమాజానికి ఎంతవరకు మేలు జరుగుద్ది? ఈ విషయం సమాజానికి మేలా కీడా? సమాజాన్ని నా మాటలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? సమాజానికి నేను చేసే పని, మాట్లాడే మాట ఎంతవరకు ఉపయోగం అనేది మర్చిపోరు. ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఈ మత సంబంధమైన దోషం ఎప్పుడు జరగలే. ఈ మధ్యకాలంలో ప్రతి బుద్ధిహీనుడు, యేసు ప్రభు విషయం పూర్తిగా తెలియని ప్రతివాడు ఏదో మాట్లాడేయటమే, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. యేసు ప్రభు పారం దేవుడని, ఈ మధ్యకాలంలో ఈ హిందూ అనే పదం పట్టుకుని మేము హిందువులు, యేసు ప్రభు విదేశీయుడు. వీళ్ళు విదేశీ వస్తువులన్నీ వాడవచ్చు. విదేశీయులు కనిపెట్టిన వస్తువులన్నీ వాడతారు. విదేశీయులు కనిపెట్టిన కారు, బండి వాడతారు. విదేశాలు వెళ్ళి వీళ్ళు అక్కడ వీళ్ళ పిల్లలు చదివిస్తారు. ఈడేమో ఇక్కడ మత ఉన్మాద కార్యక్రమాలు చేస్తాడు, వీళ్ళ పిల్లలు మాత్రం విదేశాల్లో చదివిస్తుంటారు. అంటే వీడికి తెలుసు, మా మత ఉన్మాద దేశంలో
నా పిల్లలు చదువుకుంటే బాగోరు, నా అమెరికాలో చదివిందాం లేకపోతే వేరే దేశం నుంచి చదివిస్తాడు. ఒక ఉన్నాడు ఇక్కడే ఊరు మనకు రాజమండ్రి దగ్గరలో. వాడి జనాల్ని రెచ్చగొడుతూ ఉంటాడు. మన మతం హిందూ మతం అంటాడు. ఆ ఇద్దరు పిల్లల్ని కొడుకుల్ని అమెరికాలో చదివిస్తున్నాడు. మనంతా నీకు దేశం మీద ప్రేమ ఉన్నప్పుడు ఎక్కడ చదివించాలని? భారతదేశం చదివించి భారతదేశానికి ఉపయోగపడే తెలుసు. వీడికి తెలుసు ఈ మతం ఉన్మాద కార్యక్రమం ద్వారా నాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి అవి అయిపోతే నాకు డబ్బులు రావు, ఆ డబ్బులు రాకపోతే వాళ్ళు చదివించలేడు. ఈ పనికిమాలిన పని చేసే కొంతమంది ఈ ఉన్మాద కార్యక్రమాలకు డబ్బులు ఏదోలా సంపాదిస్తూ ఉంటాడు. మరి దేశం మీద ప్రేమ ఉన్నవాడు దేశ సౌభాగ్యం కోసం ఏదైనా ఒక పని చేయి, దేశ ప్రజల సంక్షేమం కోసం ఏదైనా మాట్లాడు. అది వదిలేశాడు. ప్రతివాడు ఏదో దోషణ మాట పట్టుకోవటం, యేసు ప్రభు ఇలాగా బైబిల్ ఇలాగా అంట. పూర్తిగా బైబిల్ గురించి తెలియకుండానే పోనీ ఏమన్నా మళ్ళాంటి వాళ్ళ దగ్గర కూర్చొని ఎదుర్కొంటూ కొంచెం మాట్లాడతాడంటే బుద్ధిహీనుడు అన్నమాట. అదే విషయం చెప్పాడు ఇక్కడ. జరగబోన్నది ఏదో మనుషులు ఎరగకుండిన బుద్ధిహీనులు విస్తారంగా అనవసరంగా మాట్లాడేవాడు. దేవుడిని విషయాలు తెలియకుండా, బైబిల్ విషయాలు తెలియకుండా, నువ్వు చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో నీకు తెలియకుండా ఇష్టం వచ్చిన మాట్లాడతాను. అందరినీ దేవుడు టోటల్గా ఒక బడి చెప్పాడు వాళ్ళకి. అది అది ఏ స్కూల్ అట? బుద్ధిహీన స్కూల్. ఏ స్కూల్ అది? బుద్ధిహీనుల స్కూల్. అది జ్ఞానవంతుల స్కూల్ కాదు. జ్ఞానుల స్కూల్ వేరండి. జ్ఞానుల స్కూల్ ఎప్పుడు జ్ఞానంగానే మాట్లాడతాడు. ఇష్టం వచ్చిన మాట్లాడేవాడు అందరూ కూడా బుద్ధిహీనుల స్కూల్ అనమాట. ఆ బడిలో ఉన్నాడు. అందులో ఉండి పెద్ద తెలివైనవాడని మాట్లాడుతూ ఉంటాడు ఒకడు. ఈ కొత్తగా విన్న వాళ్ళకి అయ్యే వినసొంపుగా ఉండేది అనుకుంటుంటారు. అదంతా కూడా కంపు, వినసొంపు కాదు అది. అదేంటి చెప్పండి? ఒక కంపు. ఎందుకు వచ్చిందో వాడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడటం, నోరు తెరిస్తే ఈ మధ్యకాలం ఆడవాళ్ళు తయారయ్యారు. మనొకామంటుంది సతీ సహగమనం చేయమని. ఏ గ్రంథంలో ఉంది? మా భారతదేశ గ్రంథంలో ఎక్కడ లేదు. వీళ్ళు అలా పుట్టించారు అని అంట. పుట్టించారా? ఏమండి? చాలా చోట్ల రాయబడింది. ఈ విషయం చాలామంది తెలియక కొంతమంది ఏమనుకుంటారంటే దీని సంగతి ఎక్కడ రాయబడింది? మా గ్రంథాల్లో అంటారు. మా బాబు భారతదేశ గ్రంథంలో ఉన్నాయి. ఎలా రాసేది తెలుసా? భర్త చచ్చిపోయిన తర్వాత బ్రతుకున్న భార్య అతనితో పాటు సజీవ దహనం అయితే వాళ్ళకి మోక్షము ఇలాగా స్వర్గలోకం దొరుకుతుందని రాశారు. అలాంటి పిచ్చెక్కిచ్చి బ్రతుకున్న ఆడవాళ్ళని సచిన శవాలతో కట్టించి చంపించేశారు. ఉంది పరాశర సూతి అనేది ఒకటి ఉంది, అందులో ఒకటి ఉంది. చాలా ఉన్నాయి ఎట్లాగా. ఇవన్నీ మానేసి సమాజానికి ఉపయోగం లేని మాటలన్నీ. అందుకనే మాట అంటాడు. 2 మాటలు వాడాడు దేవుడు అక్కడ. అది బాగా రాయడం. కలగబోయింది తెలియకుండా బుద్ధిహీనులు ఏం చేస్తారు? విస్తారంగా అంటే జరగబోయే సంగతి తెలియకుండా ఇష్టం వచ్చిన మాట్లాడినవాడిని దేవుడి వాక్యం సింపుల్ పేరిట్టిందాడు. ఎవడు చెప్పండి? బుద్ధిహీనుడు, సెన్స్లెస్ ఫెలో. బుద్ధిహీనుడని మనం మాట్లాడితే మనం తిట్టాం అనుకుంటారు. దేవుడే చెప్తున్నాడు ఇష్టం వచ్చినట్టు ఏమీ తెలియకుండా మాట్లాడిన వాడిని అందరినీ బుద్ధిహీనుడు అంటాడు. అందుకని కొన్ని చాలా విషయాలు తెలియకుండా మాట్లాడే వాళ్ళని దేవుడు వాళ్ళందరినీ ఏమంటాడంటే ఈ మాటే మాట్లాడుతాడు. జ్ఞానవంతుడు ఎవరు? మరి బుద్ధిమంతుడు ఎవరు? బుద్ధిమంతుడనే వాడిని గురించి మాట్లాడుతూ బైబిల్లో ఇందాక మనం చదువుకున్నాం సామెతలు 10:1 బుద్ధిగల కుమారుడు గురించి మాట్లాడుతూ చెప్పాడు. మరి బుద్ధిగల కుమారుడు ఎవరు చెప్పండి? సామెతలు 10:1 చూడండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచు, బుద్ధి లేని కుమారుడు అది తల్లిదండ్రులకు దుఃఖము కలగజేయని వాడు, సంతోషం కలగజేసేవాడు బుద్ధిగల కుమారుడు. బుద్ధిగల భర్త, బుద్ధిగల కుమార్తె తల్లిదండ్రుల యొక్క దుఃఖపెట్టి తల్లిదండ్రులను వేదన పాలు చేసి వాళ్ళని బాధ పెట్టేవాడిని బైబిల్ ఏమంటుందంటే అతడు బుద్ధి గలవాడు కాదు బాబు, బుద్ధి లేని వ్యక్తి అన్నాడు. నువ్వు బుద్ధిమంతుడివేనా? నువ్వు జ్ఞానవంతుడివేనా? జ్ఞానవంతుడు అయితే తల్లిదండ్రులు ఏం చేయాలా? సంతోషపరచాలి. అలాగే జ్ఞాని కొంచెం జాగ్రత్తగానే మాట్లాడతాడట. ఇష్టం వచ్చిన మాట్లాడడం.
అందుకని బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు. వాక్యం అన్నాడు అంటే ఏదో రీతిగా మరి చేస్తాడు. దయచేసి చాలా మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతూ జ్ఞానుల నాలుకేమో ఎలా ఉంటుందో, బుద్ధిహీనుల యొక్క మాటలు ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఒక బుద్ధిమంతుని యొక్క దయచేసి సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతలు 10వ అధ్యాయము 13వ మాట చూడండి. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును. అది వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. అది వివేకుని పెదవుల యందు ఏమని చెప్పండి, జ్ఞానం కనపడుద్ది. వాళ్ళ పెదవులు ఎలా ఉంటాయంటే జ్ఞానాన్ని బోధిస్తాయి అంటాడు. విస్తారంగా మాట్లాడేవాడిని బుద్ధిహీనుడు అంటాడు, జ్ఞానాన్ని బోధించేవాడేమో జ్ఞాని అంటాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు అక్కడ సామెత ప్రసంగి 10:14లో, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. నరుడు చనిపోయిన తర్వాత ఇంకేముంది సార్, అంతా అయిపోయిందనే భ్రమలో ఉన్నారు చాలామంది. అందుకే చాలామందికి ప్రభువు అంటే ఇష్టం లేకపోవడం కారణం ఏంటంటే, ఎందుకు అవసరం, యేసయ్య అవసరం ఏముంది అంటే పాతాళము నుండి తప్పించబడ్డానికి, పాపము నుండి తప్పించబడ్డానికి క్రీస్తు ప్రభు ఒక్కడే శరణ్యం, ఇంకొక మార్గం లేదు. రక్షణ ఈ నామంలోని యేసు నామంలో ఉందో తప్ప యేసయ్య అనే పేరు లేకపోతే భూమి మీద ఎక్కడ ఏ దేవుడని చెప్పుకునే దగ్గర రక్షణ లేదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు తెలియజేతురు అంటే ఈ లోకంలో ఎవరు చెప్పలేరు. మరి ఎవరు చెప్తారు అంటే దేవుడే చెప్తాడు. చనిపోయిన తర్వాత ఏముంది, ఏం జరుగుతుందో బైబిల్ క్లియర్ చేసింది. బైబిల్ అస్పష్టంగా ఏం చెప్పలే, మరణమైన తర్వాత ఏం జరుగుతుంది అని. దయచేసి యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ మాట చూడండి. ముందు యోబు గ్రంథము 14:5 చూడండి. నరుల ఆయుష్కాలం పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని భయపరిమాణము నీ వారికి నియమించు. ఏంటంట, నరుల ఆయుష్కాలము పరిమితి గలది. దానికి ఒక టైం టెన్యూర్ ఉంది బాబు. ఏంటో ఊరికనే లివ్ లాంగ్ అంటే చెప్తారు. ఏం చెప్పండి, లివ్ లాంగ్ అని ఊరికేనే చెప్పుకోండి తప్ప లివ్ లాంగ్ ఏముండదు. లివ్ లాంగ్ అనేది నువ్వు మాట్లాడుకునే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే నరుల ఆయుష్ కాలము పరిమితి గలది. అంటే ఏమని చెప్పండి, ఒక బోర్డర్ ఉంది, ఆ బోర్డర్ వరకనే వెళ్తాడు. అది దేవుని చేతిలో పెట్టాడు. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమిస్తారు. అలాగే 10వ వచనం చూడండి. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు, నరుల ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు, ఏమవుతారు అని అంటే ఏమవుతారో చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ. అనగా ఏం జరుగుద్దో మీరు గృహానికి వెళ్ళిన తర్వాత తటాక జలములు ఎట్లు ఇంకిపోవును, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవును, అలాగే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశం గతించిపో వరకు వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు. ఎప్పుడు దాకా, ఓ టైం వరకు నిద్ర అన్నాడు. మరణాన్ని నిద్రతో పోల్చాడు. ఆ మాట చెప్పుకుంటూ వచ్చి 14వ మాట, మరణమైన తరువాత నరుడు బ్రతుకుదురా, అలాగుండి నా ఇడుదల నా కలుగు వరకు నా యుద్ధ ధర్మలన్నీ కనిపెట్టి ఎందును. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అంటే బ్రతుకుతారు అని యెషయా చెప్తాడు. మరణం అయిపోయిన తర్వాత బ్రతుకుతారా బ్రతుకురా అంటే బ్రతుకుతారు ఉంది. ఆ మాటమో బైబిల్లోనే దేవుడే చెప్పాడు. మరణమైన తర్వాత నీ ప్రజలు బ్రతుకుతారయ్యా,
బ్రతకరని ఎవరు చెప్పారు? చూడండి 26వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ మాట చూడండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు. 26:19 మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పండుకున్న వాళ్ళారా మేలుకొని, అది నీ మంచు ప్రకాశమైన మంచు, భూమి తనలో ప్రేతలను సజీవులుగా. అక్కడేమో ప్రశ్న వేసాడు, ఇక్కడేమో జవాబు చెప్పాడు. యోబు 14:10 ఏమని చెప్పండి? మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా అంటే బ్రతుకుతారు. ఇలా ఎప్పుడు బ్రతుకుతారు అంటే ఓ టైంలో బ్రతుకుతారు. అది చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎవరు చెప్తారు, ఎవరు తెలియజేతురు అంటే భూమి మీద ఎవరు తెలియజేయాలి. మరి ఎవరు తెలియజేస్తారంటే దేవుడి వాక్యమే చెప్పొద్దు. వల్ల చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎప్పుడో ఏం జరుగుతుందో అనే విషయం హెబ్రీ పత్రిక 9:27లో చెప్పాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమించబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అది చనిపోయిన తర్వాత ఏం జరుగును చెప్పండి? బ్రతుకుతారు. బ్రతికిన తర్వాత మళ్ళీ తీర్పు జరుగుతుంది. అది చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఏమని సార్, ఏం లేదు, ఇక్కడ ఎంజాయ్ చేసి చచ్చిపోతాం, శుభ్రంగా అక్కడికి వెళ్తాం. ఎక్కడంటే స్వర్గలోకానికి వెళ్తాం, అక్కడ రంభా ఊర్వశి మేనకలు ఉంటారు అని ఉంటుంది. మరి మగవాళ్ళందరికీ రంభా ఊర్వశి మేనకలు ఉంటే మరి మిగతా వాళ్ళు ఆడవాళ్ళకి ఎవరు ఉంటారు మరి అంటే దానికి జవాబు లేదు. ఇక్కడ అలాగే రంభా ఊర్వశి థియేటర్, అక్కడ కూడా రంభా ఊర్వశి థియేటర్లు ఉంటాయి. ఇదంతా అజ్ఞానం, అదేం ఉండదు. తీర్పు అయితే ఉంది. హెబ్రీ 9:27 తర్వాత ఏమని చెప్పండి? మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగును. తీర్పు ఉంది. అది తర్వాత 15 ప్రసంగి 10:15 ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. బుద్ధిహీనులు 2 పొరపాట్లు చేస్తున్నారు. ప్రసంగి 10:14-15 ప్రకారం. ఒకటి విస్తారంగా మాట్లాడుతున్నారు, రెండోది ఊరు దారి తెలియక అనవసరంగా ప్రయాసపడుతున్నారు. ఈ 2 పొరపాట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏ ఊరు దారి అంటే మన ఊరు దారి కాదు, పరలోకపు దారి తెలియక వాళ్ళు ఊరికనే ప్రయాసపడతా ఉన్నారట. నువ్వు ఊరికి వెళ్ళాలనుకుంటే ఏ ఊరు అనంటే చనిపోయిన తర్వాత ఉన్న ఊరు ఒకటి ఉంది. ఇక్కడ మనది ఏ ఊరన్నా కావచ్చు, గొప్ప ఊరు, మేము ఫలానా చోట ఉన్నాం, మాది ఫలానా వీధి, మాది ఫలానా చోట అని చెప్పుకోవచ్చు. మా వీధి పేరు ఇది, మా ప్రాంతం పేరు ఇది, మా ఏరియా పేరు ఇది అనుకోవచ్చు. కానీ ఇక్కడ నువ్వు ఏ పేరు అంటే పెట్టుకో, కానీ పరలోకానికి వెళ్ళే మార్గం నీకు తెలుసా? ఆ మార్గం కనుగొన్నామా? ఆ పరలోకానికి వెళ్ళే మార్గము ఈ లోకంలో ఎవ్వరు వేయలే. యేసు ప్రభు శరీరం ద్వారా, ఆయన రక్తం ద్వారా యేసయ్య ఒక్కడే వేసాడు. హెబ్రీ పత్రిక 10:19 మాట చెప్పాడు. ఈ లోకంలో ఎవ్వరు ఆ ఊరు దారి వేయలేకపోయారు. ఆ ఊరికి రోడ్డు ఎవరు వేశారు తెలుసా? యేసయ్య రక్తముతో శరీరం తీసాడు. దయచేసి హెబ్రీ పత్రిక 10:19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా అది నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున, అది ఆయన రక్తము వలన ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి. అది ఆ ఊరికేసే దారి ఎవరు వేశారు? యేసుక్రీస్తు రక్తము వలన, ఆయన శరీరం వలన. యేసయ్య వేసిన మార్గం పేరు నూతనమైనది, జీవం కలది. ఏ రోడ్డుకి, ఏ ఊర్లోన రోడ్డుకి ఆ పేరు అని చెప్పండి. ఏమండి, ప్రతి ఊర్లో ఏదన్నా సరే ఆ ఊరు రోడ్డు, ఈ ఊరు రోడ్డు అని చెప్పుకుంటాం, లేదా తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు అని చెప్పుకుంటాం. అంతేగాని జీవం గల రోడ్డు అని ఎవరు ఇక్కడ ఉందా?
జీవం గల రోడ్డు ఏది ఉండదు. అట్లాంటి రోడ్డు ఈ భూమి మీద ఎక్కడ లేదు. నూతనమైన జీవం గలది ఏమండి చెప్పండి, సజీవమైనది. ఈ లోకంలో యేసయ్య రక్తం ఆయన శరీరం ద్వారా వేసాడు. ఎక్కడికి అంటే పరలోకానికి వెళ్ళే మార్గము మనకు తెలియదు, కానీ యేసయ్య సన్నిధిలో యేసయ్య వాక్యంలో మన కోసం రాయించాడు. చాలామంది అనుకుంటున్నారు యేసు ప్రభువు లేకుండానే పరలోకానికి వెళ్ళొచ్చని. వెళ్ళలేరు. యేసయ్య లేకుండా వేరే దారిలో వెళ్తే మాత్రం ఎక్కడికి పరలోకానికి వెళ్ళవు, నువ్వు వేరే చోటుకి వెళ్తావు. అందుకని ప్రసంగి చక్కగా ఈ మాట తేల్చేశాడు. ఊరికి త్రోవ ఎరగని వారే బుద్ధిహీనత ప్రయాస చేత ఆయాసపడతారు. తిరిగి ఆయాసపడటం తప్పిస్తే ఏముండదు. అనవసర ప్రయాస, వృధా ప్రయాస అన్నమాట. బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుతున్నారు. రెండోది, బుద్ధిహీనుడు అనవసరంగా ప్రయాసపడుతున్నాడు. ఈ రెండు వీళ్ళని ఏం చేసాయంటే మోక్షానికి, దేవుని రాజ్యానికి వెళ్లకుండా చేసేసాయి. ఈ బుద్ధిహీనత వీళ్ళని విస్తారంగా మాట్లాడేట్లు చేసింది. రెండవది ఏం చేసిందంటే ఊరికి దారి తెలియకుండా చేసింది. ఈ విషయం మనం గమనించుకోవాలి. అందుకని అనవసరంగా మాట్లాడేవాడిని దేవుని వాక్యం పెట్టిన పేరేంటి? బుద్ధిహీనుడు. రెండవది, ఊరికి దారి, పరలోక రాజ్యం ఎరగని వారు. మరి వాళ్ళని కూడా ఏమన్నారంటే వృధా ప్రయాస పడుతున్నారు అంటారు. కాబట్టి చాలామందికి ఈ విషయం తెలియదు. వాళ్ళ గమ్యమే లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంతమంది గమ్యం ఏంటంటే ఏమో ఎందుకోసం ఈ లోకంలో జీవిస్తున్నారని వాళ్ళకే తెలియదాయే. ఏ కారణం చేత ఈ పనులు చేస్తున్నారంటే ఒక గమ్యం, పద్ధతి అంటూ ఏమి ఉండదు. జీవితంలో ఒక గోల్ పోస్ట్ అంటూ ఏమి ఉండదు. మనం అలా కాదు. మనకంటూ ఒక గమ్యం ఏర్పరచుకుంటాం. మనకంటూ ఒక గోల్ని ఏర్పాటు చేసాం. ఆ గురి ఎవరంటే యేసుక్రీస్తు. ఆ గురి ఏంటంటే పరలోకం. పౌలు అంటాడు అన్నమాట, నేను గురి చూడని వాని వల్లే పోరాడువాడును కాను. 9:26 మొదటి కొరింథీ. అలాగే గురి వద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు ఫిలిప్పీ పత్రిక 3:14. చాలామందికి ఇంకా గురే తెలియదు. గురే తెలియకుండా ఊరి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. పౌలు గారు గురి అని పరిగెడుతుంటే కొంతమంది ఊరి అని చెప్పి ఊరి కోసం పరిగెట్టి ఆఖరికి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అందుకే మనం ఊరికి వెళ్ళాలంటే ఒక గురి ఉండాలి. ఆ గురి మరి ఆ ఊరు దారి ఎవరు వేసారంటే యేసయ్య రక్తంతో, యేసయ్య శరీరంతో వేసాడు. అది నూతనమైనది, సజీవమైనది. అది ఒక కొత్త జీవితం జీవించాలి. పాత బ్రతుకుతానంటే కుదరదు. చాలామందికి ఇది తెలియకే అనవసర ప్రయాసపడుతూ దేవుడికి దూరం అవుతున్నాం. మనం ధన్యులం, ఎందుకంటే మనం దారిని కనుక్కున్నాం. ఆ దారి కనుక్కుంటే కృప మనకి ఇచ్చాడు. అందుకని ఊరికి వెళ్ళే దారి తెలియకపోతే ఎంత నష్టం. పరలోక రాజ్యానికి వెళ్ళే దారి తెలియకపోతే చాలా నష్టపోతారు. కాబట్టి అలాగా అజ్ఞానంగా మరి అవివేకంగా ఉండి బుద్ధిహీనంగా ఉండి మరి ఆ చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో తెలియకుండా ఉంటాం. ఊరికి వెళ్ళే దారి తెలియకోకుండా ఉంటాయి. రెండు నష్టమే. ఆ రెండు నష్టాలను మనం నివారణ చేయడానికి యేసయ్య వాక్యం ఇచ్చాడు. అందుకని బైబిల్ మనకి వీటన్నిటికి జవాబు చెప్పింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం జ్ఞానవంతులంగా దేవునితో నడుస్తూ ప్రభు సాన్నిధ్యంలో మనం అందరం ఏం చేద్దామంటే ఒక ఊరికి, ఏ ఊరికి వెళ్తున్నామో ఆ ఊరి విషయం మనకు తెలియాలి. ఏ ఊరికైతే వెళ్తున్నామో ఆ ఊరు మనకి స్పష్టంగా తెలుసు. ఎస్, నా ప్రయాణం నాకు తెలుసు. ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే మాది గమ్యం ఫలానా చోట, మా ఊరు అది, మా ఊరు ఇదేం కాదు. మనకంటూ గమ్యం ఉంటుంది. ఎవరిని అడిగినా ఒక గమ్యంతో. అందుకని ఈ లోకంలో ఉన్న వాళ్ళు చాలామందికి అందరికి గమ్యం ఉంటుంది. స్కూల్ ఎందుకు పెట్టామంటే కొంతమందికి ఎడ్యుకేషన్ ఇచ్చి కొంత డబ్బులు సంపాదించాలి. ఓకే, అలాగే వ్యాపారం. ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు ఈ సంవత్సరం ఎంత టార్గెట్ పెట్టుకున్నాం అని ఒక గమ్యం పెట్టుకుని ఆ గమ్యం ప్రకారంగా ప్రయాణం చేస్తారు. కానీ ఒక గురి అంటూ లేకుండా జీవించడం మన క్రైస్తవ జీవితానికి అసలు మంచిది కాదు. కాబట్టి యేసయ్య సన్నిధిలో మనము విస్తారంగా అనవసర విషయాలు మాట్లాడకుండా, మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు కాబట్టి
ఆ మార్గంలో జాతుకుంటూ ప్రభు ఎదుట మరి అనవసర ప్రయాసపడకుండా ఊరి దారి స్పష్టంగా గ్రహించిన వారి ఆ దారిలో ప్రయాణం చేస్తూ యథార్థంగా ప్రయాసపడదాం. ప్రభు ఆ కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. దేవా, చాలామంది గమ్యం ఎరగని వారి లోకంలో ఎటుపడితే వెళ్తూ ఉన్నారు. కానీ మీరైతే మాకు గమ్యాన్ని ఏర్పాటు చేసిన దేవుడు అని ప్రభువుని స్తుతిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం. ఘనమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఒకానొకప్పుడు గమ్యం లేని వారంగా లోకంలో బ్రతికాం. మీరైతే ప్రభువా మాకు గమ్యం ఇచ్చి మాకు సహాయం దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు. సమయంలో ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు, ఒక గమ్యం లేకుండా ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. మీకే వందనాలు. ఇక మా ప్రియ సోదరి ఇక బిడ్డలిద్దరిని బట్టి నీకు వందనాలు. అలాగే కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతంలో అనేక మంది యవనస్తులు మీరు ఆకర్షించుకోండి. బలహీనలు ముట్టండి, ఆరోగ్యం దయచేయండి. నిస్సహాయమైన వారిని మీరు ముట్టి సంపూర్ణ ఆరోగ్యంతో నింపి శక్తితో నింపండి. దయ చూపించవలసిందిగా ప్రాధేయపడుతూ ఇగో ప్రభువా, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, కష్టంలో బిడ్డలందరినీ కావలసిన రీతిగా బలపరిచి నడిపించమని దేవా, ఈ రాత్రి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీ స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రాంతం అంతటిని చేతులకు అప్పగించుకుంటున్న కృప చూపించమని యేసయ్య ఉన్నత నామములో స్తుతించి కనపరచుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ నిజం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన గమ్యం కలిగి ప్రయాణం చేసే కృపా భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్.